సార్, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉంటే, ఇలాగే అంటే తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూని కూడా కలుషితం చేస్తూ ఉంటే, ఈ సో కాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు దీని మీద స్పందించడం లేదు? ఎందుకు దీన్ని ఖండించడం లేదు? వీళ్ళు ఇతను చివరికి కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రపంచమంతా స్తంభించిపోయింది. మీరు మాత్రం తిరిగారు దొంగలు. తిరుపతిలో ఏం చేశారో ఏం దోచేశారో ఎవరికి తెలుసు. ఇవన్నీ విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చేసిన అకృత్యాలను ఏమైనా విడిచిపెట్టడం, ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఈ లడ్డు శ్రీవారి మహాప్రసాదం అమృతతుల్యమైన, అది ఒక రకమైన వెంకటేశ్వర స్వామికి ఏ రకమైన భక్తి ప్రతులతో నమస్కరించుకుని ఆయన దర్శించి ఆశీర్వాదం పొందుతారో, ఈ ప్రసాదం పట్ల కూడా అంత భక్తి ప్రపత్తులు ఉంటాయి భక్తులకి. అవును. అలాంటిది ఆ ప్రసాదంలో నాసి రకం నెయ్యి వాడతా, అందులో జంతు కళేబారాలతో కొవ్వును కలుపుతున్నారంటే, దాంతో తయారయ్యే నెయ్యి వాడారంటే గిలగిల్లాడిపోతున్నారండి భక్తులు. వాళ్ళ మనోభావాలు అసలు వాళ్ళందరూ కూడా హతాశులైపోయారు. ఆ మాట ఎవరి నోట్లోంచి వచ్చింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న, అన్నిటికంటే మించి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు ఆయన నిత్యం కూడా ఆయన స్మరించుకోకుండా ఏ పని చేయడు. నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరిని సమర్థించు? కనీసం ప్రసాదం ఇస్తే ప్రసాదం స్వీకరించడానికి కూడా నిరాకరించేవాడు. అక్షంతలు జరిగితే స్వామివారి సన్నిధిలో పట్టు వస్త్రాలు కప్పి స్వామివారు అర్చించే నోటితో నిన్ను దీవించి నీకు అక్షంతలు జరిగితే అక్షంతలు దులిపేసుకుంటున్నావు నువ్వు స్వామివారి గర్భగుడిలో కూర్చున్నాయి. ఏనాడు నీ భార్యతో కలిపి వెళ్ళలేదు దర్శనానికి, పట్టు వస్త్రాలు సమర్పించలేదు. ఇక్కడ ఇంకో పక్కన ఈయనేమో అన్ని మతాచారాలు అన్ని మతాల ఆచారాలు పాటిస్తాడు, తన మతమైన హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తాడు. దేవుడి పట్ల భయభక్తులతో ఉంటాడు అతను. అతన్ని సమర్థించడం మానేశారు. మీకు నచ్చలేదు, కానీ నువ్వు ఎవరిని సమర్థించారు? మీరు అంతానే సమర్థిస్తే సమర్థించారు. ఇవాళ అతని వల్ల ఒక అపచారం జరిగింది. అతని గ్యాంగ్ వల్ల ఆ దేవస్థానానికి మకిలి అంటింది, ప్రతిష్ట మసకబారుతుంది అన్నప్పుడు మీ నోటికి తాళాలేసి కూర్చోండి అంటే ఏదో ఖండించేమన్నట్టు ఖండించడం కాకుండా మీరు ఈ పాటికి జడలు విప్పి తాండవం చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు ఏదైనా లబ్ధి పొందారా? అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారా? లేదంటే అసలు ఏంటి సార్ ఇతరత్ర కారణాలు? లబ్ధి పొందినా పొందకపోయినా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన కారణాలు అదే. అతను రావడానికి కారకులు వీళ్ళు కాబట్టి, అతన్ని సమర్థించారు కాబట్టి అవుట్రేట్గానే ఇవాళ వాళ్ళు దోషులే. సజ్జన సాంగత్యం ఉండాలంటున్నారు, అందుకునే దుష్టజన సాంగత్యం చేస్తే ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగు వాసన ఉంటుంది. మీరు అతనితో అండగా అతను రావాలని కోరుకున్నారు కాబట్టి అతను చేసిన పాపంలో మీకు భాగం ఉంటుంది. దీన్ని సమర్థించుకోపోగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు. వీళ్ళు కనీసం ఈ తప్పురబాబు అని చెప్తున్నారు కూడా, వీళ్ళు తప్పని చెప్తున్నారు. ఆ స్వరూపానంద ఏం మాట్లాడలేదు. ఐవైఆర్ కృష్ణారావు అయితే నేను నమ్మని మాట్లాడినాను, అమ్ముతో నమ్మపో మానే, నేను ఎవడడిగాడు? అసలు నేను మనిషిగానే చూడలేదు మేము. నువ్వు మణిజ్జనం ఎత్తావంటే మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే నువ్వు దుష్టుడివి, దుష్టజన సాంగత్యం నీకు ఇష్టము. నువ్వు నిలివెల్లా కులగజ్జితో అహంకారంతో రగిలిపోతా ఉన్నావు. నీలాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మణోత్తములందరికీ మాట వస్తుంది. ఈ సమాజానికి దిక్సూచిలు వాళ్ళు, ఈ సమాజానికి అక్షరం ముక్క నేర్పారు. ఎవరేమన్నా అనుకుని నా అభిప్రాయం చెప్తాను. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఉండి భగవంతుడు నోరు తిరగకపోతే వాళ్ళు వాక్శుద్ధితో భగవంతుడి కోరికని భగవంతుడికి నివేదిస్తారు, భగవంతుడి తరపున వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకి చెందినవాడు అయ్యిండు నువ్వు. వాళ్ళకి మచ్చ తీసుకురావట్లేదు నువ్వు. నిన్ను ఏదన్నా అంటే వాళ్ళు బాధపడతారు, నిన్ను అంటూ మానేయాల్సి వస్తుంది మేము. ఇక అవన్నీ సస్పెషల్ లేవు. అయ్యవారులాగే చూస్తాం, ఇలాంటి గియ్యవారులాగే చూస్తాం.
నీకు సమాజంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన వాడు నీ సమాజంలో తిరిగి హక్కు లేదు నీకు. ఎగ్జాక్ట్. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడంటే స్వామివారి ప్రసాదం పెడితే ఎలా చూసి వదిలేస్తాడు. దాని అర్థం ఏంటనుకుంటున్నారు సార్? అది ఏ జంతువు ఎలా చేస్తాం అనుకుంటున్నారు? కుక్క మాత్రం ఎలా చేస్తుంది. కుక్కకి తేనె పెట్టామనుకోండి, అది పొట్టు తేనె పుట్ట తేనె దానికి తెలియదు. తేనె రుచి తెలియదు దానికి. ఓకే. తేనె పెడితే తేనె దగ్గరికి రాదు, దూరంగా పోతుంది, నాకదు. అదే బెల్లం పాకం అనుకోండి, నాకేస్తుంది. అది తేనె స్వచ్ఛమైన తేనె కాదా అని తెలుసుకోవడం కోసం, పరీక్ష కోసం అందరూ ఆ తేనె కుక్కకి వేస్తారు. ఓకే, అర్థమైందండి. ఇతను అలాంటోడు. కుక్కకి తేనె విలువ తెలియనట్టే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల విలువ, అటుకుల రుచి అంటారు. అలాగే ఇతనికి ఆ స్వామివారి ప్రసాదం యొక్క ప్రాశస్త్యం, ప్రతిష్ట, ఆ మధుర రుచి, అమృతతుల్యమైన ఆ మధుర పదార్థం ఇతనికి ఏం తెలుసు? వాళ్ళ ఆవిడైతే పొట్లం గట్టి పక్కన ఆడుతుంది. వీళ్ళకి ముఖ్యమంత్రి ఇచ్చా నీకు ఇష్టం లేదు నువ్వు మానే వెళ్ళకూడదు, ఇంకొకటి పంపించి మంత్రులు ఉన్నారు కదా, కావాలని ప్రతిష్ట దిగజార్చాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం తగ్గించాలని ఇది కుట్ర. వాళ్ళకి ఆ కుట్ర, ఇతను ఏ మతస్థుడో, ఇతను ఏం ఆచరిస్తాడో వీళ్ళకి తెలియదా? తెలిసి మీరు ఎందుకు చేశారు? ఇతను వస్తే ఇలాగే చేస్తాడో, ఇతను సరైనడుగా దారి తప్పిన మనిషి, ఆల్రెడీ వాళ్ళు బాగున్నప్పుడు నిరూపించుకున్నాడు కదా, మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి మహానుభావులు వాళ్ళ మాట వినండి. ఇలాంటి వాళ్ళు ఫాలో, స్వరూపానంద, చిన్నజీయర్ స్వామి, వీళ్ళ మీరు ఎంత తక్కువ ఫాలో అవుతే అంత మంచిది. ఓకే. ఎందుకంటే వీళ్ళు దారి తప్పిన మనుషులతోటి, ఇలాంటి దొంగలతోటి, లంగాలతోటి, లఫంగలతోటి తిరిగిన మనుషులు వీళ్ళు. వాళ్ళ నోట్లోంచి వాళ్ళు పొగిడారు వీళ్ళు. వీళ్ళకి ఇక ఈ స్థాయి గౌరవ మర్యాదలు పొందే అర్హత కోల్పోయారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు నేను మనిషిగానే చూడలేదు మేము. నువ్వు మణిజ్జనం ఎత్తావంటే మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే నువ్వు దుష్టుడివి, దుష్టజన సాంగత్యం నీకు ఇష్టము, నువ్వు నిలువెల్లా కులగజ్జితో అహంకారంతో రగిలిపోతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మణోత్తములందరికీ మాట వస్తుంది. ఈ సమాజానికి దిక్సూచిలు వాళ్ళు, ఈ సమాజానికి అక్షరం ముక్క నేర్పారు. ఎవరేమన్నా అనుకుని నా అభిప్రాయం చెప్తాను. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఉండి, భగవంతుడు నోరు తిరగకపోతే వాళ్ళు వాక్శుద్ధితో భగవంతుడి కోరికని భగవంతుడికి నివేదిస్తారు, భగవంతుడి తరపున వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకి చెందినవాడు అయ్యిండు నువ్వు, వాళ్ళకి మచ్చ తీసుకురావట్లేదు నువ్వు. నిన్ను ఏదన్నా అంటే వాళ్ళు బాధపడతారు, నిన్ను అంటూ మానేయాల్సి వస్తుంది మేము. ఇక అవన్నీ సస్పెషల్ లేవు. అయ్యవారులాగే చూస్తాం, ఇలాంటి గియ్యవారులాగే చూస్తాం. నీకు సమాజంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన వాడు నీ సమాజంలో తిరిగి హక్కు లేదు నీకు.